Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పరువు తీస్తున్న టీడీపీ సోషల్ మీడియా టీం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాకు చేరువవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు ఆయన టీం గండి కొడుతున్నట్లు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చంద్రబాబు ఏ పర్యటనలు ఏ కార్యక్రమాలు చేసినా ఇందుకోసం ఆ టీం కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తుంది. అయితే అవి అసహజత్వానికి దగ్గరగా ఉండడంతో పెద్ద ఆయన దొరికిపోతున్నారు. దీంతో టీం ఒక పద్ధతి లేకుండా ప్లాన్ చేసిన రీల్స్ వికటిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీ తరహాలో సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటారు. కానీ ఈసారి చంద్రబాబు మాత్రం తన పర్యటనల్లో ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించేందుకు ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీం మొత్తం డిజైన్ చేస్తుంది, స్క్రిప్ట్ అందిస్తుంది. దాని ప్రకారమే చంద్రబాబు వెళ్లాల్సి ఉంటుంది. అయితే సరైన పద్ధతి లేకుండా దొరికిపోతామేనన్న భయం లేకుండా డిజైన్ చేయడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. అది వికటించడమే కాకుండా విపక్షాలకు మంచి ఫుడ్ అందించినట్లవుతుంది. గత కొన్నాళ్లుగా చంద్రబాబు టీం రూపొందిస్తున్న ఈ కార్యక్రమాలు అభాస్పాలు కావడాన్ని చూసి పార్టీ నేతలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు లాంటి నేత జనంలోకి వెళ్లే సమయంలో సక్రమంగా రూపొందించాల్సిన టీం ఎటువంటి ప్రణాళిక లొసుగులను పరిశీలించకుండా ప్లాన్ చేయడాన్ని తెలుగు తమ్ముళ్లు తప్పుపడుతున్నారు. గతంలో ఒక మత్స్యకారుల ఇంటిలో చేపల కూర వండుతూ చంద్రబాబు కనిపించారు. అది ప్రజలకు దగ్గర చేసే ప్రయత్నమే కావచ్చు, కానీ గ్యాస్ స్టవ్ వెలిగించకుండా వంటకం చేయడాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకోగలిగింది. తాజాగా ఇటీవల స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూటమి ప్రభుత్వం కల్పించి ఏడాది పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా చంద్రబాబు టీం ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించి వారితో తన నివాసంలో హైటీ తీసుకుంటూ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అంతవరకు ఓకే, కానీ మహిళలను ఈ కార్యక్రమానికి ఎంపిక చేయడంలోనూ స్క్రిప్ట్ రాయడంలోనూ తడబాటు కనిపించింది. గతంలో పోలవరం వద్ద చంద్రబాబుకు అనుకూలంగా జయము జయము చంద్రన్న పాట పాడిన మహిళను తీసుకొచ్చి ఇందులో కూర్చోబెట్టారు. అలాగే ఒక యువతి తాను ఉచిత బస్సు కోసమే హైదరాబాద్ను వదిలి విశాఖకు వచ్చానని, ఇప్పుడు విజయనగరం నుంచి విశాఖకు రోజు ఉచితంగా ప్రయాణం చేస్తున్నానని, నెలకు 4,000 మిగులుతున్నాయని చెప్పించారు. కానీ అంతకుముందే తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు అవుతుండడాన్ని ప్రశ్నిస్తూనే ఆ యువతి సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఆమె గత ఏడాది ఆగస్టు 9వ తేదీనే విశాఖ ఇన్ఫోసిస్లో ఉద్యోగం చేస్తున్నట్లు వైసీపీ సోషల్ మీడియాలో ఏకిపారేస్తుంది. ఇందులో చంద్రబాబుకు తెలియకపోయినా ఆయన టీం చేసిన తప్పునకు ముఖ్యమంత్రి ఇబ్బంది పడాల్సి వస్తుందని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా టీం సక్రమంగా స్క్రిప్ట్ ఎంపిక చేయకపోతే చంద్రబాబుకు అనవసరంగా వివాదాలు తెచ్చినట్లవుతుందని అంటున్నారు.